ఇండియాకి రష్యా అనేది వన్ ఆఫ్ ద క్లోజెస్ట్ ఫ్రెండ్. ఈ ఫ్రెండ్షిప్ అనేది రీసెంట్గా వచ్చింది కాదు. మోర్ దెన్ 60 ఇయర్స్ నుంచి ఇండియా అండ్ రష్యా మంచి ఫ్రెండ్స్. రష్యా మనకు ఎంత మంచి ఫ్రెండ్ అంటే ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. 1971లో బంగ్లాదేశ్ ఇండిపెండెన్స్ కోసము ఇండియా అండ్ పాకిస్తాన్ వార్ అప్పుడు ఇండియాకి అగెయిన్స్ట్గా చాలా కంట్రీస్ ఉన్నాయి. మెయిన్గా యూఎస్ఏ, యూకే, చైనా ఇవన్నీ ఇండియా పైన అటాక్ చేయాలని చెప్పి వాళ్ళ వెపన్స్ని పంపించినాయి. మెయిన్గా యూఎస్ 7th ఫ్లీట్ని డిప్లాయ్ చేసింది ఇండియన్ ఓషన్లో. అలాంటి టైంలో రష్యా ఒక్కటి నిలబడి వాటి యొక్క న్యూక్లియర్ సబ్మెరైన్స్ని ఇండియన్ ఓషన్లో డిప్లాయ్ చేసి, మీరు కానీ ఒకవేళ ఇండియా పైన అటాక్ చేస్తే అది మాపై రష్యా పైన అటాక్ చేసినట్టే కన్సిడర్ చేస్తాము అంటే అప్పుడు యూఎస్, యూకే ఇవన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి. అంత మంచి ఫ్రెండ్షిప్ ఉంది రష్యాతోటి. అదేదో అమెరికాతో ఇవాళ ఉండి రేపు లేనట్టు కాదు. కన్సిస్టెంట్గా కాన్స్టెంట్గా 60+ ఇయర్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్ ఉంది. అలాంటి రష్యాతోటి మనం కొన్ని మంచి రిలేషన్స్ షేర్ చేసుకుంటాం. నెంబర్ 1 స్ట్రాటజిక్ అలయన్స్. అంటే ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్ అన్నీ రష్యాకి అగెన్స్ట్ ఉన్నాయి, యూరప్ అగెన్స్ట్ ఉంది, అమెరికా అగెన్స్ట్ ఉంది. అలాంటి టైంలో రష్యా ప్రెసిడెంట్ ఇండియాకి రావడం వల్ల ఈవెన్ దో ప్రపంచమంతా ఆపోజిట్ ఉన్నా కూడా ముందు నుంచి రష్యా అండ్ ఇండియా మంచి ఫ్రెండ్స్ అండ్ ఇప్పుడు కూడా మంచి ఫ్రెండ్గానే కంటిన్యూ అవుతుంది, మా రిలేషన్స్ కంటిన్యూ అవుతాయని చెప్పి ప్రపంచానికి ప్రూవ్ చేసింది. పాయింట్ నెంబర్ 2 డిఫెన్స్. ఇది చాలా ఇంపార్టెంట్. మనం రష్యా దగ్గర నుంచి మంచి డిఫెన్స్ వెపన్స్ కొనుక్కుంటాం, లైక్ S-400. రీసెంట్గా చూసినాం ఆపరేషన్ సింధూర్లో ఇది ఎంత బాగా పర్ఫామ్ చేసిందో పాకిస్తాన్ పైన అటాక్ చేయడానికి. అండ్ ఓన్లీ కొనడం మాత్రమే కాదు, జాయింట్గా ఇండియా అండ్ రష్యా కలిపి ఒక మిసైల్ని డెవలప్ చేస్తున్నాయి. దాన్నే బ్రాహ్మోస్ అని అంటారు. సో ఇలా మంచి డిఫెన్స్ రిలేషన్స్ కూడా ఇండియా అండ్ రష్యా మధ్యలో ఉన్నాయి. పాయింట్ నెంబర్ 3 ట్రేడ్. ఇండియాకి రష్యాకి మంచి ట్రేడ్ ఉంది. కాకపోతే ఏంటంటే ఇండియా అనేది తక్కువ ఎక్స్పోర్ట్ చేస్తుంది, రష్యా అనేది ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తుంది. కానీ రీసెంట్గా ఏమైంది, అమెరికా పెట్టే టారిఫ్స్ వల్ల మన యొక్క ఎక్స్పోర్ట్స్ దెబ్బతిన్నాయి. కాబట్టి ఇండియా రిక్వెస్ట్ చేసింది, మా దగ్గర నుంచి ఎక్కువ కొనుక్కోండి, మేము కూడా ఎక్స్పోర్ట్ చేస్తాం రష్యాకి అంటే. దానికి రష్యా కూడా అగ్రీ అయింది. సో మంచి ట్రేడ్ కూడా కంటిన్యూ కాబోతుంది రష్యా తోటి. పాయింట్ నెంబర్ 4 ఎనర్జీ. మనకు తెలుసు రష్యా దగ్గర నుంచి మనం ఆల్మోస్ట్ 35% ఆఫ్ ద ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. మనకు అమెరికా ఎంత ప్రెషర్ పెట్టినా మీరు ఆయిల్ కొనకండి, మీరు కొనే ఆయిల్ డబ్బులతోటి అది ఉక్రెయిన్ పైన ఫైట్ చేస్తుందని ఎంత చెప్పినా కూడా మనం స్టిల్ ఆ ఆయిల్ కొనుక్కుంటూనే వచ్చినాం రష్యా దగ్గర నుంచి. సో ఇలా కొన్ని మంచి రిలేషన్స్ మనకు రష్యా దగ్గర ఉన్నాయి.